క్రీస్తు యేసునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హౌస్ ఆఫ్ విషన్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ఏప్రిల్ మాసం 29వ తారీఖు 2026 సంవత్సరం. ఈనాటి వాక్య ధ్యానం యోహాను సువార్త 1వ అధ్యాయం 50వ వచనం. వీటికంటే గొప్ప కార్యములు చూతువని అతనితో చెప్పెను. వీటికంటే గొప్ప కార్యములు చూతువని అతనితో చెప్పెను. ఈ మాటలు యేసుక్రీస్తు ప్రభు నతానియేలుతో చెప్పిన మాటలు ఇవి. నతానియేలు ఇంకా ప్రభు దగ్గరికి రాకముందు అంజూరపు చెట్టు క్రింద నిలబడి ఉన్నప్పుడే నేను నిన్ను ఎరిగి ఉన్నాను అన్న మాట ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు చెప్పారో ఆ మాటకు నతానియేలు చాలా ఆశ్చర్యపడ్డాడు. అప్పుడు తిరిగి ప్రభువారు నతానియేలుకు చెప్తున్న మాట, వీటికంటే గొప్ప కార్యములు నువ్వు చూస్తావు అని చెప్పాడు. ఒక చిన్న అనుభవం దేవుని యొక్క కార్యాలు మన జీవితంలో ఆరంభమైనప్పుడు వాటిని మనం చూడడం కాదు, ఇంకా గొప్పది మన కొరకు దేవుడు చేయబోతున్నాడు అన్న విషయాన్ని మనం గ్రహించగలగాలి. నమ్మిన ఎడల నీవు దేవుని యొక్క మహిమను చూతువు అనే వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడాలి. ఎంతవరకు పొందుకున్న దానికంటే గొప్ప కార్యాలు ప్రభు మన జీవితాల్లో జరిగించడానికి ఆయన ఇష్టపడతా ఉన్నారు. నతానియేలుకి ఒక చిన్న అనుభవం చూశాడు. ఆ అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నిన్ను చూశాను అన్నప్పుడు అది తనకి ఒక పెద్ద అద్భుతంగా అనిపించింది. కానీ ప్రభు చెప్పాడు, ఇదే కాదు, ఇంతకు మించిన గొప్ప కార్యాలు నువ్వు చూస్తావు. ఈరోజు దేవుడు అదే మాట మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మీ జీవితాలు ఇక్కడితో ఆగిపోలేదు. ఇది ఆరంభం మాత్రమే. అనుభవం దగ్గర, ఒక చిన్న అనుభవం దగ్గర ఆగిపోతే చాలా ప్రమాదం. గొప్ప కార్యాలు మనం పొందుకోలేం. ఈ తరం యొక్క సమస్య ఏంటంటే, నిజంగా చూస్తే ఈ రోజుల్లో ఒక చిన్న ఆశీర్వాదం వస్తే చాలా ఆగిపోతారు. ఒక చిన్న ప్రార్థనకు సమాధానం వస్తే చాలు సంతృప్తి పడిపోతారు. ఇశ్రాయేలీయులు కూడా ఇలాగే చేశారు. ఎర్ర సముద్రం దగ్గర వాళ్ళు అంతకుముందు భయపడ్డారు. ఎప్పుడైతే ఎర్ర సముద్రం 2 పాయలుగా అయిపోయిందో ఉప్పొంగిపోయారో కొద్దిసేపటికి తిరిగి మరలా వాళ్ళకి దాహం వేసింది, నీళ్లు అవసరమయ్యాయి. వెంటనే సందేహపడ్డారు. ఒక చిన్న అద్భుతం, ఒక పెద్ద అనుమానం. ఇదే మన పరిస్థితి కూడా. ఒక అద్భుతం జరుగుతుంది, వెంటనే అనుమానం కదా. దేవుని యొక్క వాగ్దానం గొప్పది. వాగ్దానం మీద మనం నమ్మిక ఉంచినప్పుడు అనేకమైన కార్యాలు ప్రభు మన జీవితాల్లో ఆయన జరిగించే దేవుడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 12వ వచనంలో ప్రభువారు సెలవిచ్చిన మాట, నేను చేయి క్రియలు నా యందు విశ్వాసం ఉంచేవాడు కూడా చేయను, వాటికంటే మరి గొప్పవి అతడు చేయనని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. దేవుడు మన జీవితంలో అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా చేయగలడు. ఆయన మన ఊహలతో ఎప్పుడు పనిచేయడు. ఆయన మన శక్తి యుక్తుల్ని బట్టి ఆయన ఎప్పుడు పనిచేయడు. ప్రభు యొక్క శక్తి మన పరిమితుల్ని దాటి ఉంటుంది. మీరు అనుకోవచ్చు, ఈ రోజున చిన్న చిన్న విషయాలను గురించి ప్రభు అనుకోవచ్చు. అయితే ఈ రోజున ప్రభు వాగ్దానం చేస్తున్నాడు, వీటికంటే గొప్ప కార్యాలు, ఎంతవరకు నువ్వు చూసిన దానికంటే కూడా దేవుడు మీ జీవితాల్లో గొప్ప కార్యాలు చేయబోతా అన్నాడు. ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి, గొప్ప కార్యాలు చిన్న వాటి నుంచే ఆరంభమవుతాయి. చిన్న వాటి నుంచే గొప్ప కార్యాలు ఆరంభమవుతాయి. పేతురు భయపడి యేసుక్రీస్తు ప్రభు ఎవరో నాకు తెలియదని చెప్పి 3 సార్లు బొంకేశాడు. కానీ ఆ తర్వాత 3,000 మంది ఒకేసారి ఒక్క వర్తమానం, ఆయన ఒక్క వాక్యం చెప్తే 3,000 మంది రక్షించబడ్డారు. అంటే మొదటి బలహీనుడే కానీ బలపరచబడ్డాడు. ఇప్పుడు నీవున్న స్థితిని దేవుడు చూడు. ఇప్పుడు మీరున్న స్థితి చిన్నది కావచ్చు, కానీ ముగింపు ఎంత అద్భుతమైనది, ఎంత గొప్పదో అది ప్రభువుకు తెలుసు కదా. దావీదు కూడా అంతే. గొర్రెల కాపరి కదా, గొర్రెల వెంట వెళ్ళి గొర్రెలను కాచుకునేవాడు. కానీ గొల్యాతును జయించగల శక్తి దావీదుకు ఉందని తెలియదు, కానీ ప్రభువుకు తెలుసు. పరాక్రమవంతుడిగా దావీదుని చేయగలను అనే నమ్మకం దేవునికి ఉంది. నిజమే, ఈ రోజుల్లో కూడా ఎందుకు గొప్ప కార్యాలు చూడలేకపోతా ఉన్నారు అంటే తెలుసా? మొదటిది సహనం లేకపోవడం. ఎదురు చూసే ఓపిక లేదు చాలా మందికి. విశ్వాసం రోజు రోజుకి కూడా మరుగైపోవడం. ప్రార్థనలో నిలకడలేని ప్రార్థన జీవితాలు. పరిశుద్ధతలో వెనకపడిపోవడం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట్టు అసాధ్యమని హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో పౌలు గారు మనకి జ్ఞాపకం చేస్తాడు కదా. దేవునికి మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేయాలని ఉంది. ఆయన చేస్తాడు, ఆయన సిద్ధంగా ఉన్నాడు. కానీ సమస్య మనమే. మనం సిద్ధంగా లేం. పొందుకోవడానికి మనం సిద్ధంగా లేకపోతా ఉన్నాం. ఎందుకంటే
మనలో రోజు రోజుకి సహనం తగ్గిపోతుంది, ఓపిక తగ్గిపోతుంది, విశ్వాసం తగ్గిపోతుంది, ప్రార్థనలో నిలకడ లేకుండా అయిపోతా ఉన్నాం. కనుకనే దేవుని యొక్క గొప్ప కార్యాలు మనం చూడలేకపోతా ఉన్నాం. ఇటువంటి గొప్ప కార్యాలు మనం చూడాలి అంటే మనం జ్ఞాపకం ఉంచుకోవాలి, విశ్వాసంలో నిలబడండి. ఒక చిన్న అద్భుతం జరిగిందా, ఆ చిన్న అద్భుతాన్ని చూసి మురిసిపోవద్దు, అక్కడే ఆగిపోవద్దు. వీటికంటే గొప్ప కార్యాలు చూడాలని ఉంది ప్రభా, చూపిస్తావా అని అడగండి. అలా అడుగుతూ ప్రార్థనలో నిరంతరం ఒకటి ప్రార్థన చేయండి, నిలకడగా ఉండండి. దేవుని యొక్క సమయాన్ని కొరకు ఎదురు చూడండి. మనకు ఆలస్యం అనిపిస్తుంది కానీ ప్రభు ఎప్పుడు కూడా ఆన్ టైంలో ఉంటాడు. ఆయన ఎప్పుడు కూడా ఆలస్యంగా ఉండడు. గొప్ప వాటిని కోరుకుందాం. తప్పకుండా దేవుడు గొప్ప కార్యాలు జీవితాల్లో జరిగిస్తారు. అది కుటుంబాల్లో జరుగుతాయి. మీ యొక్క ఉద్యోగ విషయంలో, మీ యొక్క వ్యక్తిగత విషయంలో గొప్ప ఫలితాలను దేవుడు మీ జీవితంలో ఆయన అనుగ్రహించబోతా ఉన్నాడు. ఎదురు చూడండి. గొప్ప గొప్ప కార్యాలు ఎలాంటి వ్యక్తులకు జరుగుతాయి? ఇక్కడ ఈ వాక్యంలో ఒక అద్భుతమైన భాగాన్ని ప్రభు తెలియచేశారు. 1వ అధ్యాయం యోహాను సువార్త 48వ వచనంలో నతానియేలు గురించి, 47లో నతానియేలుని గురించి ప్రభు ఒక మంచి సాక్ష్యం ఇచ్చారు. ఇతని యందు ఏ కపటము లేదని అతని గూర్చి చెప్పాను. ఏ కపటము లేదు. నతానియేలు అంటే కపటము లేని యథార్థమైన వ్యక్తి. యేసుక్రీస్తు ప్రభువారు నతానియేలు యొక్క హృదయాన్ని చూశాడు. ఆయన బయటికి కనిపించేది కాదు, లోపల ఉన్నది యథార్థమైనది, నిజాయితీగా కపటం లేకుండా ప్రభుని వెంబడించటం. నతానియేలు జీవితంలో మొదట సందేహించాడు. నజరేతులో నుంచి మంచిదేదైనా వస్తుందా, రాగలుగుతుందా అని అడిగాడు యేసుక్రీస్తు ప్రభుని గురించి. కానీ ఆ సందేహంలో నతానియేలు ఆగిపోలేదు, ముందుకు అడుగు వేశాడు, ప్రభు దగ్గరికి వచ్చాడు, సందేహాన్ని విశ్వాసంగా మార్చుకున్నాడు. అప్పుడు ప్రభు చెప్తున్నాడు ఏంటో తెలుసా, వీటికంటే గొప్ప కార్యాలు నువ్వు చూడబోతా ఉన్నావు. ఈరోజు నా ఈ వాక్యం వెంటనే మీలో కూడా చాలా సందేహాలు ఉండొచ్చు, చాలా బలహీనతలు ఉండొచ్చు, లేదా నిరాశలో మీరుండొచ్చు. అయితే ఒకటి, విశ్వాసంతో ముందుకు రండి. సందేహం రావడం తప్పులేదు, బలహీనతలు కలిగి ఉండడం తప్పులేదు, ఎందుకంటే అది మానవ యొక్క స్వభావం. కానీ అక్కడే ఆగిపోకుండా మరొక అడుగు ముందుకు వేసి ప్రభు దగ్గరికి రాగలిగితే గనక మీ సందేహాన్ని విశ్వాసంతో మార్చుకుని గొప్ప కార్యాలు మీ జీవితంలో చూసే అవకాశాన్ని మీరు పొందుకుంటారు. ఇక్కడ నతానియేలు గురించి ప్రభు చెప్తున్న మాట, ఆకాశము తెరవబడుటయు దేవదూతల మనుష్య కుమారునికి పైగా ఎక్కుటయు దిగుటయు చూతువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. 51వ వచనము యోహాను సువార్త 1వ అధ్యాయం. ఆకాశం తెరవబడటం అంటే చూడండి, అవి మనం అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికంగా చిన్నదాని గురించి ఆలోచిస్తున్నారు. కానీ దేవుడు మన పట్ల గొప్ప గొప్ప ప్రణాళికలు నీ ఊహకు మించిన కార్యాలు దేవుడు మీ జీవితాల్లో ఆయన జరిగించగలుగుతారు. ఎందుకు ఇంకా గొప్ప కార్యాలు చూడలేకపోతున్నారు తెలుసా? కంఫర్ట్ జోన్లో ఉండిపోయారు చాలా మంది. సౌకర్యవంతమైన జీవితం, పాపంతో రాజీ పడిపోతా ఉన్నారు. కనుక ఈ వాక్యం వింటున్న మీరందరూ కూడా మరి దేవుని యొక్క ఆశీర్వాదాలు ఇంకా గొప్పవి, ఇప్పటి వరకు పొందుకున్నవే కాదు, ఇంతకు మించిన గొప్ప కార్యాలు ప్రభు మీ జీవితాల్లో జరిగించడానికి ప్రభు సిద్ధంగా ఉన్నారు. కనుక చిన్న ఆశీర్వాదాల దగ్గర ఆగిపోకుండా అడగండి దేవుని, ప్రభా గొప్ప కార్యాలు చూడాలనుకుంటున్నాం. ఈ తరానికి ఒక మాదిరిగా ప్రభా నీ మహిమ కొరకు మమ్మల్ని నిలబెట్టండి. మా జీవితాల ద్వారా మీ మహిమ బయలు వెళ్ళాలి అని దేవుని అడగండి. తప్పకుండా అసాధారణమైన ఆశీర్వాదాలు దేవుడు మీ జీవితాల్లో నిలబెట్టి గొప్ప వ్యక్తులుగా ప్రభు మిమ్మల్ని సిద్ధపరచాలని ప్రభు ఇష్టపడుతూ ఉన్నారు. మరి వాక్యం వెంటనే ప్రతి ఒక్కొక్కరిని ప్రభు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్, ఆమేన్. తలలోంచుదాం, ప్రార్థనలోకి విందాం. మహాఘనుడు సర్వోన్నతుడు అని దేవా, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. వాక్య భాగం ద్వారా దేవా, ఇదిగో నీ బిడ్డల్లో మిగిలి ఉన్న ప్రభా ఆశను మరింతగా ప్రభా నాయన నువ్వు బలపరిచినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. చిన్న అనుభవాలతో సంతృప్తి పడిపోకుండా వారిలో ప్రభా గొప్ప విశ్వాసంతో మీరు నిలబెట్టండి. గొప్ప కార్యాలు చూడగలగాలి, మునుపటి కంటే గొప్ప కార్యాలు మీరు జరిగించమని అడుగుతున్నాం దేవా. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ నీ కృప కలిగిన హస్తాలకి వాక్యం ఉంటున్న ప్రతి ఒక్కొక్కరి జీవితాల్లో కూడా మీరు మేలు చేయండి. సందేహంలో ఆగిపోకూడదు, నిరాశలో ఆగిపోకూడదు, బలహీనలతో వీళ్ళు నిలబడిపోకూడదు ప్రభా. ముందుకు అడుగు వేసి నీ ఎద్దుకు రాగలగాలి.
అద్భుతం జరిగించమని మరొకసారి కుటుంబాలను దీవించండి. ప్రార్థనలో ఏకీవిస్తున్న ప్రతి ఒక్కొక్కరి హృదయాల్లో కూడా దేవా మీ సమాధానం ఉంచండి. భయమును ఆందోళన కొట్టివేయండి ప్రభా. మేలైనదేదో వారి జీవితాల్లో స్పష్టంగా ప్రతిదినం కూడా నువ్వు మాట్లాడుతున్నావు. మేలైన దానిని వారి జీవితాల కొరకు ఎంచుకున్నట్టుకు నాయన ధైర్యాన్ని నడిపింపును మీరు దయచేయమని అడుగుతున్నాం. నీ కృప కలిగిన హస్తాలకు ఎదిగి యవన బిడ్డలను అప్పగిస్తున్నాం. బలపరచండి. వారి చుట్టూ కూడా నీ కంచె వేయండి. అజ్ఞానమును తొలగించి నీ జ్ఞానంతో నింపండి. చేస్తున్న ప్రయత్నాల్లో మీరు తోడేండండి. మరొకసారి ఇదిగో ప్రభా వృద్ధాప్యంలోని బిడ్డలను దీవించండి. శక్తితో బలముతో నింపండి. అనారోగ్యంతో ఉన్న వారిని మీ జ్ఞాపకం చేసుకుని స్వస్థతనివ్వండి. ఆర్థికపరమైన ఒత్తిడిలు ఎదుర్కొన్న వారికి ప్రభా నీ నెమ్మదితో మీరు నింపి నడిపించమని ఈ దినం కొరకు నీ బిడ్డలను సిద్ధపరచండి. రాకపోకల్లో మీరు తోడేండండి. చేస్తున్న ప్రతి పని పాటలో కూడా మీరు తోడండి నడిపించమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నీ బిడ్డలను ఆశీర్వదిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ అందరికీ తోడయ్యండి నడిపించును గాక. ఆమేన్.